మసాలా ఎవరు వంట చేసింది? నేనే. ప్లీజ్ ప్లీజ్. I will take it easy. ఎలాగోలా సర్ది చెప్పి హీరోయిన్ కెనడాకు తీసుకెళ్లి కొద్ది రోజులు సంతోషంగా కాపురం చేశాడు. తాడి చెట్టు కింద మజ్జిగ తాగినా కళ్ళని అనుకుంటారుగా, అలా ఒక భూకంపం వచ్చింది ఇండియా నుంచి ఫోన్ ద్వారా. ఉంటేనే బాగుంది కదా. ఫోన్ రింగ్ అవుతుందండి. హలో. హే రామ్, నేను గణేష్ గడి మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నుంచి. హే హే, హౌ ఆర్ యు? ఎవరు? ఫ్రెండ్, ఒక ఫ్రెండ్. హే, ఎలా ఉన్నారా? నువ్వు ఉంటున్న ఫ్లాట్ పక్కన హోటల్ 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 హాలిడే ఉంది కదా, అక్కడ వెంటనే వెళ్ళు. హాలిడే ఇంకెందుకు? అక్కడ నా పాతలో నిర్మల ఉంది. సరే, నిర్మలకి ఏమైంది? అది సూసైడ్ చేసుకుంటానంటుందిరా. నా పేరు రాసి పెట్టి చచ్చిపోతానంటుంది. ఎలాగైనా నువ్వు వెళ్ళి మేనేజ్ చేయలేదో అంతే, నేను మటాషో. పెద్ద బిజినెస్ అనవసరంగా కాకా పట్టాల్సి వస్తా ఉంది. ఇలా చూడు, నువ్వు మర్యాద అక్కడ వెళ్ళి ఎలాగైనా దాన్ని మేనేజ్ చేయలేదు అంతేరా, నేను చేయకపోతాను రా. ఈ ల్యాండ్ లైన్ లో సరిగా వినిపించలేదు, నేను నా సెల్ ఫోన్ లో మాట్లాడతా. హలో. ఇప్పుడు ఇక్కడ కెనడాలో అర్ధరాత్రి రా. రామ్ రామ్, దేవుడు దయ వల్ల నువ్వు వర్క్ చేసే అదే ఊర్లో ఇప్పుడు నిర్మలా కూడా ఉంది. ఎలాగైనా దాన్ని కాపాడరా. ఓకే, రూమ్ 720. నువ్వు ఖచ్చితంగా వెళ్తున్నావు అంతే. స్వీట్ వైఫ్. ఇట్స్ రోల్స్ రాయ్స్ ఇంజిన్, రైట్? మీరు మెకానిక్ అక్కడ రమ్మని చెప్పండి, నేను అక్కడికి వచ్చేస్తాను. రైట్, ఎనర్జీ ఫీడ్. థ్యాంక్ యూ, బై బాయ్. హాలిడే ఎవరు? ఫ్రెండ్, పైలట్ ఫ్రెండ్, మగ పైలట్. చాలా సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు పాపం, ఇంజిన్ ట్రబుల్ అట. హాలిడేలోనా? హాలిడే పక్కన ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ లో ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ లో ఇట్స్ అన్ ఇంజిన్, మగ ఇంజిన్, ఐ మీన్ మెగా ఇంజిన్. అప్పర్ డెక్ లో ప్లేన్ లో ఇట్స్ గెటింగ్ టూ టెక్నికల్. నేను వెళ్ళి చూసొస్తాను. నిర్మల ఎవరు? ఆ పేరు నీకు ఎలా తెలుసు? బెడ్రూమ్ లో చెప్పారుగా. ఆవిడేగా 720 ఉన్నది. రూమ్ నెంబర్ ఎలా తెలుసు? ఇప్పుడే కదా ఇక్కడ చెప్పారు. Oh, I said that too. What? No, I'm just thinking. నేను బెడ్రూమ్ లో చెప్పిన నిర్మల అనే పేరును ఇక్కడ 720 అని చెప్పిన రూమ్ నెంబర్ ను తప్పుగా లేకుండా కరెక్ట్ గా కనెక్ట్ చేసేవా? నిర్మల అనేది చెప్పాను కదా, మగ పైలట్ ఫ్రెండ్, ఆయన ఆడ వైఫ్. నథింగ్, షీ ఈస్ ప్రెగ్నెంట్ ఇన్ ఇండియా. హస్బెండ్ ఇక్కడ ఉన్నప్పుడు ఆవిడ ఎలా అక్కడ ప్రెగ్నెంట్ అవుతుంది చెప్పు. హాలిడేస్ వెళ్ళినప్పుడు అక్కడ. డోంట్ టాక్ లైక్ దట్, దే ఆర్ మై ఫ్రెండ్స్. I'll go. ప్యాంట్ వేసుకుని వెళ్ళండి. మగ ఫ్రెండ్ అయినా కూడా ప్యాంట్ వేసుకుని వెళ్ళాలి కదా. What? It's a good joke, isn't it? No? Okay. You're right. Of course. Good joke. Thank you. నువ్వైనా నన్ను మర్చిపోకుండా వచ్చావు. ఎలా మర్చిపోగలను? నిర్మల చేస్తున్నది నేను లెక్కటి మాత్రం వేసుకుంటావా? గణేష్ తప్ప లెక్కటి ఆ జాలీ డేస్ లెక్కటి లెక్కలు కూడా వచ్చా? నీ లెక్క కరెక్ట్ అయితే ఇంత దూరం వచ్చుండేదే కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ సాల్ట్ అని చెప్పరుందా? ఏ వంట చేస్తావా? వద్దు, నేను బోళ్ళు తిన్నాను. ఏంటి? నో, ఇది సాల్ట్. నువ్వు నిద్ర మాత్రం. సారీ మూత కూడా పడిపోయింది, అయినా పర్వాలేదు. ఇది కొంచెం ఇలా చూడు, చెప్తే వినాలి బేబీ. ఇంత పెద్ద మాత్రం మూత ఎక్కడా? మూత పెద్దదే, కానీ ఈ వ్యవహారం అంతా మాత్రలు కట్టడానికి. మాత్రలు ఎక్కడ? మాత్రలు ఎక్కడ?
కక్కు మాత్రల కక్కేమ్మా మాత్రల కక్కు ఇక్కడ ఇక్కడ వద్దు కమోడ్ లవ్లీ కమోడ్ ఇట్స్ మేడ్ ఫర్ యూ ఓన్లీ వచ్చావా వాచ్ చేయడానికి వచ్చావా లేక వాచ్ చేసుకోవడానికి వచ్చావా పర్వాలేదు దీర్ఘాయుష్మాన్ భవ అయ్యో లేమ్మా చెప్పేది విను లే అయ్యో అయ్యో స్పృహ తప్పోయావా లేదు ఏ పని పూర్తిగా చేయవా నువ్వు లే తల్లే నేను తెల్లగా లేస్తాను ప్లీజ్ నాకు నిద్ర మంచుకొస్తుంది అయ్యో వాంతి కదా రావాలి నీకు పడుకున్న చోట అలాగే డ్రైవిల్లా వాంతి చేసుకోమా నన్ను ముట్టుకోకు నీ మీద వాంతైంది ముందు డ్రై క్లీన్ చేసుకొనిరా ఆ తర్వాత నన్ను వైపు నేను బజ్జుంటాను గుడ్ నైట్ గుడ్ ఇలాగే నన్ను జోకొడుతూ ఒక కథ చెప్పురా కథ ఒక ఊళ్ళో రామన్ ఒక చవట ఉన్నట్ట కామెడీ స్టోరీయా ఊరంతా నవ్వుతుంది రూమ్ సర్వీస్ కాఫీ ఆర్డర్ చేశాను అది తాగావనుకో తర్వాత కమ్ ఇన్ రూమ్ సర్వీస్ పడుకోమా లెట్ మీ ఏం చేసావయ్యా ఒకటే వాంతులు అవుతున్నాయి కాదు ఇది మిస్టేకన్ ఇది ఎవరో తెలుసా ఇవే నిర్మల ఆవిడ మైథిలి యా, అది కూడా మర్చిపోయారా లేదు బాగా జ్ఞాపకం ఉంది నేను క్లియర్ గా చెప్తాను ఈవిడ లవ్ చేసి వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నందువల్ల ఇప్పుడు ఈవిడ కాదు ఇది ఆవు కాదు అవును ఆమెను లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుని ఆమెను వదిలేసి ఇప్పుడు ఓదార్చడం కోసం చేతులు చాచి నించున్నారు నాకు అర్థం కాలేదు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను తను వాంతులు చేసుకుంటుంది దానికి ఎవరు కారణం దానికి నేనే కారణం అరే దుర్మార్గుడా కడుపుకి నువ్వే కారణం ఒప్పుకుంటున్నావా కడుప ఈ దొంగ చెప్పనే లేదు అరే, ఛీ! తన కడుపు గురించి చెప్తున్నాను ఎవరికి కడుపు నాకు కడుపు కొంచెం నోరు మూసుకుంటావా ఇలా చూడు అయ్యో. నేను మొదటి నెల నుంచి మొదటి మ్యాటర్ నుంచి వస్తాను ఈ అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ వల్ల 43 నిద్ర మాత్రం మింగింది వాంతులు కూడా చేసుకున్నా లవ్ చేసిందే 43 నిద్ర మాత్రం మింగేసిందంటే పెళ్లి చేసుకున్నా నేను అది కూడా చిక్కేట ఐ లవ్ యూ ఏమన్నా I hate you. థ్యాంక్ గాడ్ ఏంటి థ్యాంక్స్ అన్నావా నువ్వు మాత్రం ఉమ్మేసామని సంతోషంలో అన్నా ఏం మార్చావు నేనే మార్చలేదే డ్రెస్ మార్చావు దాని మీద నేను వాంతులు కూడా చేసుకున్నా ఇదేమైనా న్యూస్ హెడ్లైన్స్ చెప్పింటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నేను నా పళ్ళాన ఓదార్తాలు చూస్తుంటే ఇప్పుడు చూడతాను వెళ్ళిపోయి చూడు అయ్యో నా ప్యాంట్ కానీ ఒకటి మళ్ళీ కమ్మ కల్లసి పాలి ఇప్పుడు అప్పుడున్నప్పుడు ఉండొచ్చుగా అనియా ఎవరనియా అమ్మాయి ఆహా ఆ మాత్రం అర్థమైంది సంతోషం నేను ఇప్పుడు వెళ్ళాలి నా కర్మ కాదు రామనియా ఆయన స్వర్గస్థులు అయ్యారు మైథిలి ఆ రోజు వదిలేసి వచ్చింది హీరోని హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయింది హీరో కూడా ఆమె వెనకాలే వచ్చి ఎంతో బతిమాలాడు కానీ హీరోయిన్ అతన్ని క్షమించనే లేదు ఆ బాధలో హీరో మందు కొట్టడం మొదలెట్టాడు పాపం తాగి తాగి దేవదాస్లా తయారయ్యాడు రామ్ మైథిలిని నువ్వు మర్చిపోవడానికి ఫస్ట్ క్లాస్ ఆయన ఒక ఐడియా వేసి పట్టాను పండారడంగా మర్చిపోయాను. సారీ రామ్ మీరిద్దరు విడిపోవడానికి నేనే కారణం రాసిన ఒక ఐడియా చెప్పనా మైథిలికి డైవర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకో నేను చెప్పిన చాలా కష్టం రా ఎందుకని ఎవరు నేను ఆవిడ చెప్తే 10 అడుగుతున్నాడు సరే ఒకేసారి అడుగుతాను అదొక బిల్టిన్ ఎక్కువమా నువ్వు చెప్పు అంటే ఇప్పుడు నేను మైథిలికి డైవర్స్ ఇచ్చాను అనుకో మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలి వద్దా పెళ్లి మండపం చూసుకోవాలి భోజనాలు ఏర్పాటు చేయాలి పంతులు గారిని వేరే పిలవాలి ఇక్కడే ఉన్నానుగా వేరే పిలవడం ఎందుకంటే వింటూనే ఉన్నానుగా వాడు మంత్రాలు చెప్పే పడుతుంది అన్నారా నువ్వు చెప్పు రామ్ నాకు సుమారు వచ్చురా అది తెలుగులోనే వచ్చు కౌసల్య సుప్రజా రామ మంత్రాలు కాదురా అంతకుముందేమో చెప్పావే ఇన్విటేషన్ ఇన్విటేషన్ లో రామ్ వెడ్స్ మైథిలిని గుర్తించాలి మైథిలిని మళ్ళీ పెళ్లి చేసడానికి ఎందుకు నేను ఇంతసేపు చెప్పింది మైథిలి కాదురా
ఇంకొకటి. ఏయ్, అర్థం లేకుండా మాట్లాడకురా. మైథిలి పెళ్లి చేసుకుని ఇంకోతికి డైవర్స్ ఎలా రా ఇవ్వటం? ఊరా దరిద్రంగా చేస్తున్నాడు ఇంటర్వ్యూ ఏంటి? నువ్వు డైవర్స్ ఇచ్చేది మైథిలికే కదా. మరి పెళ్లి ఎవరిని చేసుకోవాలి? ఇంకొకటి. అదిరా పాయింట్. ఆ ఇంకోటి దేవుడి దేవల్ల మైథిలే కాకూడదు. పూరం కుడిగారా మొదలెట్టాడ్రా. ఒక్క మొక్క అర్థమై సావు తద్దిన మంత్రాల. అరవోడ అరవోడు గరవోడు అన్నారు. కోనుడు గారు రాస్తారు. ఏంట్రా కోనేది? అరవడు అంటే తప్పేంటి? తప్పురా. ఎందుకు తప్పు? తప్పు. అరవడు అంటే ఏంటి తెలుసా? అర్రవం అర్రవం అంటూ అరుస్తూ ఉంటారా అర్రవాళ్ళు. అర్రవోడ. అయ్యో వాళ్ళు క్లాస్ కొట్టాను. అరవడే. ఎడవకురా అదే ఎడవకు డోంట్ క్రై థ్యాంక్స్ రా. ఐస్ పెడతా చాలు ఐస్ పెడతా చాలు ఈ పార్టీ ఎందుకో తెలుసా? మరుసటి రోజు మన హీరో గారికి పుట్టినరోజు. అందుకే ఈ రోజైనా హీరోయిన్ మనసు మారి హీరోతో కలిసిపోతుందనుకుని వాళ్ళింటికి పైలట్ గారిని తీసుకెళ్ళలేదు, మోసుకెళ్లారు. ఆ లెవెల్లో మందు కొట్టారు. నేరుగా మైథిలి రూముకు పో, గట్టిగా కౌగులించుకో. ఆ తర్వాత అంతే మనసులాయో. ఈ మాత్రం తెలియకుండా పెళ్లి చేస్తున్నా. నేను వెళ్ళి ఆవిడ కౌలించుకున్నప్పుడు పాత గుర్తు వచ్చి నువ్వు అని మమ్మేస్తే అవన్నీ మర్చిపోయేలా కవిలించుకో. తను నీలాగే. నాలాగంటే ఫ్రెంచ్ పేరు పెట్టు. 6 నెలలు విడిగా ఉంది కదా. వెళ్ళు నీ ఒళ్ళోకి వచ్చి పడిపోతుంది. జాగ్రత్తగా వెళ్ళు నాన్న. నాకు తెలుసురా. స్టడీ. వాడు పడగలుగుతాడా? ఎక్కడికి వెళ్తున్నారు? ఏమిటే వెళ్ళేటప్పుడు ఎక్కడికి నడుతో కడుపు చెడిపోయింది, బాత్రూమ్ పెడుతున్నా. గట్టిగా అరవకండి, పిల్లాడు నిద్రపోతున్నాడు కదా. ఏం కంగారు పడుకోని కొట్టేటప్పుడు వాడికి 2 స్పూన్లు పోసాలే. సరే సరే, లైట్ వేయకుండా తొందరగా వెళ్ళిరండి. ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు? నేను వస్తానని ఎదురు చూస్తున్నావా? ఎదురు చూడక వస్తే వెళ్ళక తప్పదు, వెళ్తే రాక తప్పదు. షూ షూ. ఏం చేస్తున్నారు?